రెగ్యులర్ ఆడియన్స్ అంత ప్రైస్ పెట్టాలనుకోరు. అయినా సరే ఇంత ఎందుకు పెట్టారు? 200 crores కలెక్ట్ చేయడానికా? హలో మామాస్, ఎలా ఉన్నారు? ఇప్పుడే పుష్ప 2 మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందంటే మ్యాడ్ మ్యాడ్ మ్యాడ్, కానీ సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు అనే ఫీలింగ్ అవుతుంది. అది ఎందుకు వచ్చింది ఏంటి అనేది ముందు డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దాదాపు 3 hours 20 minutes ఉంది డ్యూరేషన్. దానికి మూవీ వర్తా లేదా అనేది మొత్తం ఫుల్ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. లెట్స్ గో టు ద టాపిక్. వెల్కమ్ టు సికే థాట్స్. పుష్ప అంటే అల్లు అర్జున్, అల్లు అర్జున్ అంటే పుష్ప అనే రేంజ్ కి తీసుకెళ్లాడు మన అల్లు అర్జున్. పుష్ప లాంటి పొటెన్షియల్ క్యారెక్టర్ ని అల్లు అర్జున్ మాత్రమే ప్లే చేయగలడు అనేలా నిరూపించాడు మన అల్లు అర్జున్. ఆ క్యారెక్టర్ ఇంతవరకు ఎవరు చేయలేదు అంత బాగా పర్ఫార్మెన్స్ తో, ఇంకెవరు చేయరు కూడా. అండ్ ఈ మూవీ ప్లాట్ అండ్ డిస్కషన్, ఈ మూవీ గురించి బ్రేక్ డౌన్ చేసినాయి ఆల్మోస్ట్ ఈ మూవీకి కనెక్ట్ అయ్యే విధంగానే ఉన్నాయి. ఒకసారి ఆ వీడియో చూడకపోతే చూడకండి, ఎందుకంటే చూసిన వాళ్ళైతే ఓకే, చూడని వాళ్ళైతే చూడకండి, ఎందుకంటే సమ్ మేజర్ పాయింట్స్ రివీల్ అయిపోయా మనం ఆల్రెడీ చేసేసాం. ఇంకా ఈ మూవీలో ఫస్ట్ పార్ట్కి ఈ మూవీకి చాలా డిఫరెన్స్ వేరియేషన్ ఉంటుంది. అదే ఫస్ట్ సినిమాకి ఈ సినిమాకి చాలా డిఫరెన్స్ వేరియేషన్ ఉంటుంది. పుష్ప అంచెలంచెలుగా ఎదిగి సామ్రాజ్యాలను నిర్మించుకుంటూ వెళ్తుంటాడు, పెద్ద పెద్ద డీల్స్ చేస్తుంటాడు. ఆల్రెడీ మనం ట్రైలర్ చూసినట్టే ఈ మూవీకి మెయిన్ కాన్ఫ్లిక్ట్స్ ఈసారి పెరిగిపోయాయి. పుష్ప ఎండింగ్ లో చూపించినట్టు ఒకటే కాన్ఫ్లిక్ట్ లేదు, షికావత్ అండ్ పుష్పక్ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ మాత్రమే కాకుండా ఇంకా 2-3 కాన్ఫ్లిక్ట్లు చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. అవన్నీ కూడా సమ్ టైమ్స్ వర్కౌట్ అయ్యాయి, సమ్ టైమ్స్ అవే మైనస్ పాయింట్ గా మారాయి. ఈ మూవీకి మేజర్ ప్లస్ ఇంటర్వెల్ సీక్వెన్స్, జాతర సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్. ఈ 3 సీన్స్ ఏవైతున్నాయో థియేటర్ సీట్లలో ఏ ఒక్కడు కూర్చోడు, పిచ్చెక్కిచ్చే సీన్స్ అయితే. దీనికి ముందు వచ్చే సెటప్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్లే మనం ఈ 3 సీన్స్ లకు చాలా బాగా కనెక్ట్ అవుతాం. ఈ జాతర సీక్వెన్స్ లో పర్ఫార్మెన్సెస్ రష్మిక అండ్ అల్లు అర్జున్ గారు అయితే చింపి అవతల పడేశారు. కానీ ఈ మూవీకి మేజర్ మైనస్ అంటే ఈ మూవీ లెంత్ ఉంది, 3 hours 20+ minutes అనుకుంటా. ఈ మూవీ చూసి వచ్చినాక మనకు ఆ ఫీల్ వర్త్ అనిపిస్తుంది. కానీ అది దేనికి మైనస్ చెప్పనా, మూవీ టికెట్స్ హైక్ ఉన్నాయి, అంత రేట్ పెట్టి ఎవరు చూడరు. ఎందుకు? ఇది రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాబట్టి అంత హైక్ పెట్టాల్సిన అవసరమే లేదు. నన్ను అడిగితే 3Dలో అసలు అవసరమే లేదు, చూడాల్సిన అవసరమే లేదు 3Dలో మూవీ. మెయిన్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మన శ్రీవల్లి ఫస్ట్ పార్ట్ కంటే ఈ పార్ట్ లో, సెకండ్ పార్ట్ లో లెంతీ రోల్ అండ్ బెస్ట్ క్యారెక్టర్, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది తను. షికావత్, బన్వర్ సింగ్ షికావత్ గురించి మనం మాట్లాడుకోవాలి. హీస్ డిడ్ ఏ వెల్ జాబ్. బట్ ఫస్ట్ పార్ట్ లో ఉన్నంత ఇంట్రెస్ట్, ఆ కాన్ఫ్లిక్ట్ ఏదైతే క్రియేట్ చేశారో దానికి సరిగా స్టిక్ అవ్వలేకపోయారు అని నాకు అనిపించింది. అందుకనేమో మన ఫాఫా గారు అసలు ఏ ఇంటర్వ్యూలకు అండ్ ఏ ఈవెంట్లకు అటెండ్ కాలేదు. తన క్యారెక్టర్ అంత పర్ఫెక్ట్ రాసుకోలేదు, అంత డెవలప్ చేసుకోలేదు. రైటింగ్ మిస్టేక్స్ మేబీ. ఇక మ్యూజిక్ అయితే గుడ్. కొన్ని పోర్షన్లో డిఫరెంట్ అంటే పుష్ప థీమ్ ఏదైతే ఉంటుందో అది సరిగా ప్రాపర్గా రాలేదనిపించింది. మేబీ చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్ల వాళ్ళు కావచ్చు, ఆ ఫీల్ అయితే కలిగింది. మీకు దగ్గర థియేటర్లో ఈ మూవీని ఎక్స్పీరియన్స్ చేయండి. ఈ మూవీ బడ్జెట్ ఎంత అయిందో తెలియదు, కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ చూస్తారు, కానీ రెగ్యులర్ ఆడియన్స్ అంత ప్రైస్ పెట్టాలనుకోరు. అయినా సరే ఇంత ఎందుకు పెట్టారు? 200 crores కలెక్ట్ చేయడానికా? దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మూవీ చూడొచ్చా అంటే నార్మల్ ఆడియన్స్ ఇంట్లో అప్పులు చేసి చూస్తాం అంటే వద్దు.